జనాల చిల్లర కష్టాలు తీర్చేందుకు పవన్ సేన బ్యాంకుల ముందు క్యూ కట్టింది. హైదరాబాద్లో పలు బ్యాంకుల ఎదుట క్యూలో నిల్చుని పెద్ద నోట్లు మారుస్తున్నారు పవన్ అభిమానులు. ఈ నోట్లను క్యూలో నిలబడ్డ వృద్ధులు అత్యవసరం ఉన్న వారికి అందజేస్తున్నారు. మైత్రివనం ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల దగ్గర గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్టాండ్ ప్రకటించారు. మొత్తం మీద సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే మొత్తం జనసేన టీం అంతా కూడా బ్యాంకుల వద్దకు వెళ్ళి ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ తరపు నుంచి కూడా సాయం చేసేందుకు కూడా ఇక్కడ సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం మనం మైత్రివనం ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉన్నాం. మొత్తం మీద ఇక్కడ లైన్లో వృద్ధులు అదేవిధంగా పెద్దవాళ్ళందరూ కూడా నుంచున్నారు. సో అది వాళ్ళకి కష్టం లేకుండా కూడా జనసేన తరపు నుంచి వాళ్ళందరూ కూడా జనసేన టీం మెంబర్స్ లైన్లో నుంచి వాళ్ళకి వచ్చే 2000లో అన్నీ కూడా ఇక్కడ వృద్ధులకి పెద్దవాళ్ళకి ఎక్స్చేంజ్ చేసే పనులు కూడా పడ్డారు. అయితే మనతో పాటు జనసేన అభిమాని కళ్యాణ్ ఉన్నారు అని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్ననే మీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. దీనిపైన మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టామండి. ప్రశ్నించడమే కాకుండా పని చేయడం కూడా మా కార్యకర్తల యొక్క ముఖ్య లక్ష్యం. సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి దాని మీద విమర్శలు చేయడమే కాకుండా మా వంతుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి మేరకు పొద్దున్న 7:30 నుంచి కూడా 11 దాకా లైన్లో నుంచి మనిషికి దొరికినటువంటి 2000 రూపాయల డినామినేషన్లు కూడా ఎవరైతే వృద్ధులో ఎమర్జెన్సీ పనులు ఉన్నాయో, హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇదే నోట్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న పాత నోట్లు తీసుకుని మళ్ళీ డేవిడ్స్ డే రావాలి కాబట్టి ఎల్లుండి మళ్ళీ వచ్చి మేము లైన్లో ఉంటామండి. ఈ అన్రెస్ట్ సెటిల్ అయ్యేదాకా కేవలం విమర్శలకే మేము పరిమితం కాకుండా మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినంత మేరకు మా కుర్రోళ్ళ యువశక్తి అంతా కూడా ఇరు రాష్ట్రాల్లో కూడా ఎంత సాధ్యమైతే అంత, ఎవరి పనులకైతే అంత ఒక్కొక్క పూట మా టైంలోంచి బయటికి తీసి లైన్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మా చేతుల మీదకి అందించదలిసామండి. అయితే బ్యాంకుల్లో కూడా కరెన్సీ అంత అందుబాటులో ఉండట్లేదు. సో పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళ లైన్లో ఉండకుండా అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సార్, పెద్దవాళ్ళకి మేము మంచినీళ్ళు పంపిణీయే కాకుండా రేపటి నుంచి కూడా ప్రతి బ్యాంక్ దగ్గర కూడా సిటీలో ఉన్నటువంటి 5 టాప్ మోస్ట్ రద్దీగా ఉండే బ్యాంకుల దగ్గర రేపటి నుంచి మేము మంచినీళ్ళు పంపిణీ అనేటువంటి జనసేన తరపున పెడుతున్నామండి. అసలు పెద్దోళ్ళు అన్న వాళ్ళు ఎవరు కూడా అంటే కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లు లైన్లో నుంచోగా తెలియదు. డైలీ వేజ్ పని చేసుకునే వాళ్ళు పొద్దున్న ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు వచ్చి నుంచుంటున్నారు, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమో షట్టర్లు మూసేసి మనిషికి 2000 రూపాయలు ఇచ్చి ముందు 4000 అన్నారు, 4500 అన్నారు. ఇప్పుడు కేవలం మనిషికి 2000 రూపాయలు పరిమితం చేసి ఈ రకమైన హింసల నుంచి ఏ తేదీకో పని ఎప్పటికీ మాకు విముక్తి కలుగుతుంది. తీసుకున్న నిర్ణయం నిజంగా మంచిదైనప్పటికీ కూడా మాకు ఎప్పటికి దీని నుంచి విముక్తి కలుగుతుందో చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. అయితే బ్యాంకులో కరెన్సీ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, కానీ ఎంత డబ్బు ఉందన్న కూడా తెలియట్లేదు. సో కొంతమందికి ఎక్స్చేంజ్ కూడా దొరకని పరిస్థితి. అదే చెప్తున్నానండి, విత్డ్రాల్ కూడా చేసుకోవడానికి లిమిట్లు అంటే ఈ కన్ఫ్యూజన్ని జనాల నుంచి బయటకు తీయాలా. రోజుకి ముందు 10,000 రూపాయలు తీసుకొచ్చి అన్నారు, ఆ తర్వాత వారానికి 20,000 అన్నారు, ఆ తర్వాత అవన్నీ తీసేస్తున్నాం, రోజుకి 24,000 విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు. విత్డ్రాల్ ఫామ్ పట్టుకుని నా సోదరులంతా కూడా నుంచున్నా ఎవరికి కూడా చేతికి ఇప్పుడు దాకా రూపాయి రాకపోగా బ్యాంకు వాళ్ళు కూడా చేయగలిగేది ఏముంటుందండి? ఆర్బీఐ నుంచి ఉండే మిస్కమ్యూనికేషన్తో బ్యాంకు వాళ్ళు కూడా కింద మీద పడి జనాలు మేమంశంలో పెడుతున్నారు. దయచేసి క్లారిటీ ఇవ్వండి, ఎంత డబ్బులు రిలీజ్ చేస్తున్నారు, ఎంతమందికి అవకాశం ఉంది, ఎప్పటికి చేతికి వస్తుందో చెప్పండి. భయ్యా మీరు చెప్పండి, ఇప్పుడు బ్యాంకుల్లో గంటల నుంచి ఉన్నాం, అయితే కొన్ని డబ్బులు దొరకట్లేదు. జనసేన తరపు నుంచి వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉండి ఎక్స్చేంజ్ కార్యక్రమం చేపడుతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎంత లైన్లో ఉన్నామో ఇప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఉన్నది మాకు. మార్నింగ్ నుంచి ఉన్నాం కానీ ఒక పైసా కూడా దొరకలేదు. అది మెయిన్, దానికోసం ఇది తీసుకుంటున్నాను నేను కూడా. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉండి లైన్లో ఉంటున్నారు, వాళ్ళకి ఎవరు కూడా దొరకట్లేదు. 3 అవర్స్ ఆపితే కూడా అది వస్తూనే లేవు, ఏం పైసలు వస్తలేవు, ఏం లేదు. ఎప్పుడు చూసినా అమౌంట్ లేదని చెప్తున్నారు బ్యాంకులో. అది చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. మొత్తం మీద చూసుకున్నట్టు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద జనసేనకు సంబంధించిన టీం అంతా కూడా ఇక్కడ పాల్గొని మొత్తం మనం చూసుకోవచ్చు. భయ్ చెప్పండి, మీరు అందరూ కూడా లైన్లో నుంచి డబ్బులు తీసుకొని మరి మీరు వృద్ధులు వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది మంచి పనిగా మేము ఫీల్ అవుతున్నామండి. మాకు యాక్చువల్లీ వృద్ధుల్ని, చిన్న వాళ్ళని ఇబ్బంది పడకుండా మేము లైన్లో నుంచి వాళ్ళకి ఎక్స్చేంజ్ చేద్దాం. అయితే మొత్తం మీద ఏ బ్యాంకులో చూసినా కూడా డబ్బులు అయితే కూడా కొన్ని దొరకని పరిస్థితి. అయితే ఎంత డబ్బులు కూడా తెలియని పరిస్థితి. అయితే మీరు ఎంతసేపు నుంచి ఉంటున్నారో, ఎంతమందికి ఇట్లా హెల్ప్ చేస్తారు? మార్నింగ్ 7కే వచ్చామండి 10 మెంబర్స్ ఈ బ్యాంక్ దగ్గరికి. అక్కడి నుంచి వచ్చి మొత్తం కలెక్ట్ 2000 కలెక్ట్ చేసి మొత్తం ఓల్డ్ పీపుల్ అందరికి ఇస్తున్నామండి. మొత్తం మీద నిన్న పవన్ కళ్యాణ్ స్పందించినప్పుడు కూడా మొత్తం జనసేనకు సంబంధించి వాళ్ళందరూ కూడా బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. మొత్తం మీద వృద్ధులు అదేవిధంగా పెద్దవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే బ్యాంకులో ఎంత డబ్బు ఉందన్నది కూడా అధికారులు ఎవరు కూడా ప్రకటించట్లేదు. ఆర్బీఐ నుంచి కరెన్సీ వస్తుందని చెప్పినా కూడా రావట్లేదు. సో ఇటువంటి వృద్ధులు అదేవిధంగా మహిళలు, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టాలు లేకుండా జనసేనకు సంబంధించి వాళ్ళ వంతు హెల్ప్ చేసేందుకు కూడా ఒక టీం అంతా కూడా ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవికిరణ్తో కలిసి వినయ్, HMTV, హైదరాబాద్.